గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానించుకుందాం. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. తిమోతి అనే ఆత్మీయ కుమారుడితో పౌలు భక్తుడు చెప్తున్నారు, దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. నీవు ఆత్మీయంగా ఎదగడానికి నీకు నీవే ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి, నీకు నీవే వర్కౌట్ చేస్తూ ఉండాలి. అందులో భాగంగా వేటిని అవాయిడ్ చేయాలో వాటిని అవాయిడ్ చేయాలా, అంటే వేటిని విసర్జించాలో, వేటిని దరిదాపుల్లోకి రానివ్వకుండా ఉండాలో వాటిని నువ్వు మేలుకొని చాలా జాగ్రత్తగా ఉండు అంటున్నారు. వేటినట? అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు అంటే అపవిత్రమైనవి. రెండవది, ముసలమ్మ ముచ్చట్లు అంటే సమయము వ్యర్థపరిచేవి, ఆత్మీయంగా కానీ లౌకికంగా కానీ ఏమాత్రం కూడా విలువలేనివి, మరి ముఖ్యంగా ఇతరులకు హానికరమైనవి. అపవిత్రమైనవి అంటే మన ఆత్మీయ జీవితాల్ని నాశనం చేసే వ్యర్థమైన మాటల్ని అవాయిడ్ చేయి. నీ దగ్గరికి ఎవరో ఒకరు వచ్చి ఏదో ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలు ఎలా ఉంటాయంటే వినడానికి చాలా చక్కగా ఉంటాయి. ఎంత చక్కగా ఉంటాయంటే గంటలు నిమిషాలు అయిపోతాయి. అంత బాగా మాట్లాడతారు, అంత బాగా వినేవారికి కూడా చాలా సూదింగ్గా, చాలా వినసొంపుగా ఉంటాయి. అటువంటి మాటల గురించి తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాల్లో పౌలు భక్తుడు అంటున్నారు, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండకము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. వారిలో హ్యుమెనయును ఫిలేతును ఉన్నారు. ఆ అపవిత్రములైన మాటలకు విముఖుడుగా ఉండొద్దు, విముఖుడవై ఉండుము. వాటిని నువ్వు జాగ్రత్తగా కనిపెట్టి ఆ మాటలు నాకు ఆత్మీయంగా మేలుకరంగా ఉన్నావో లేవో చెక్ చేసుకుని వెంటనే అవాయిడ్ చేయి. అవాయిడ్ చేయకపోతే ఏమవుతుందో తెలుసా? వెంటనే వాటికి నో చెప్పకుండా ఉంటే, వాటిని వింటూ ఉంటే ఏమవుతుందంటే వినే కొలది వినాలనిపిస్తుంది. అవి కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. గ్యాంగ్రీన్, సెప్టిక్ అవుతుంది చూసారండి. అది ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోద్దో పనికిమాలిన మాటలు అంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతాయి. నీవు నేను ఆత్మీయంగా ఎదగాలి అని అనుకుంటే మనం మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. దేవునికి మహిమ తెచ్చే విధంగా మాట్లాడాలి. ఎదుటి వారిని కించపరిచే మాటలు కానీ, మన జీవితానికి ఏమి ఉపయోగపడిన మాటలు కానీ, లేక మనం 2-3 ఉంటే అక్కడ లేని పర్సన్ గురించి తప్పుగా మాట్లాడుకునే మాటలు ఏమన్నా వస్తున్నావా? ప్రతి సంభాషణలో మనకు కనబడకుండా పరిశుద్ధాత్ముడు వింటున్నాడు. ఆ మాటల్లో సత్యం ఉన్నదా లేదా? ఆ మాటలకు ప్రభువుకు మహిమార్థంగా ఉన్నాయా, నాకు హానికరంగా ఉన్నాయా? ఒక్కసారి మనం చెక్ చేసుకుని, మరి ముఖ్యంగా వ్యర్థమైన మాటలను, వ్యర్థమైన అసభ్యకరమైన లేక వ్యర్థమైన మాటల్ని మనము వెంటనే విడిచిపెడదాం. లెట్ us అవాయిడ్ ప్రొఫైన్ టాక్. వ్యర్థమైన టాక్కి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అదే పత్రికలో తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఎలా ఉండాలో చెప్తున్నాడు. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను, నిన్ను నీవే దేవునికి కనుపరుచుకొనుటకు జాగ్రత్త పడము. ఇందాకేమో నిన్ను నీవే సాధకము చేసుకో అన్నాడు. వ్యర్థమైన మాటలు ముచ్చట్లు పెట్టకుండా. అటువంటి వ్యర్థమైన ముచ్చట్లు పెడితే నీ ఆత్మీయ జీవితం పాడైపోద్ది అన్నాడు. మరలా నిన్ను నీవే సాధకము చేసుకోమన్న పౌలు భక్తుడే సత్యవాక్యమును సిగ్గుపడనక్కరలేని పనివానిగా చక్కగా ఉపదేశించువానిగా నిన్ను నీవే దేవునికి కనుపరుచుకొనుటకు
జాగ్రత్త పడము. కాబట్టి దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మన నోటి మాటలు, మన ధ్యానము, మన ప్రవర్తన, మన ఉద్దేశాలు ప్రభు చూస్తున్నాడు. ఒకరి గురించి ఒక మాట మాట్లాడామా, ఆ మాటలో ప్రతి దాంట్లో కూడా తెలిసే కానీ తెలియకే కానీ, తెలియనప్పుడు మాట్లాడకూడదు, తెలిసినప్పుడు అది ఎంతవరకు సత్యమో, నా పరిధి ఎంతో, నేను ఎంతవరకు మాట్లాడాలో ఆ పరిధి మించి నేను మాట్లాడకూడదనే సత్యాన్ని గమనించి మనం మాట్లాడితే దేవుని కృపలో ఉంటాం. లేదు, నా నోరుంది, నేను మాట్లాడితే వినేవాళ్ళు ఉన్నారు, నాకు మాట్లాడే తలాంత్ ఉంది, చక్కగా సూదింగా సైతిగా కొరుకుపుండు ప్రాకినట్టు ప్రాకేలాగా నేను మాట్లాడే టాలెంట్ నాకుందని మాట్లాడుతూ ఉంటే వారు మరి భక్తిహీనులైపోతున్నారు. జాగ్రత్త అని వాక్యం గద్దిస్తున్నది. కనుక పనికి మాల ముసలమ్మ ముచ్చట్లను విడిచిపెట్టి మన నోటి మాట, ప్రతి మాట కూడా మనమే లెక్క చూసుకుంటూ మాట్లాడచ్చు. దేవుని కోపము నుండి, ఉగ్రత నుండి తప్పించుకుందాం. దేవుని కృపాసహితమైన మాటలు మాట్లాడి దేవుని కృపను పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ప్రతిరోజు నీ వాక్యాలతో మమ్మల్ని మేలుకొలుపుతున్నారు, హెచ్చరిస్తున్నారు. వింటున్న వాక్యము, ధ్యానిస్తున్న వాక్యము విని వదలడానికి మాత్రమే కాక మా లైఫ్కి అప్లై చేసుకుని రక్షింపబడే జీవితం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని దీవెన, పరిశుద్ధాత్మను నడిపింపు మనపై దిగివచ్చి వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా, వినకుండా క్రీస్తుకు సాక్షులుగా యేసయ్య మార్గంలోనే పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.